డిస్కస్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా స్కూళ్ళు రీఓపెన్ అవుతున్నాయి, హాస్టల్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మరి ఎడ్యుకేషన్ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, హెల్త్ మనదంతా ట్రైబల్ ఏరియా, మారుమూల ప్రాంతాలు, రవాణా సౌకర్యాలు లేనటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి కాబట్టి మరి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, అడవులలో ఉన్న గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రిసిటీ కూడా అంతరాయం ఏర్పడుతుంది, వాళ్ళని కూడా అలర్ట్ చేసుకోవాలని. ఎందుకంటే చెట్లు కూలిపోయి కరెంటు కూడా రోజుల తరబడి అంతరాయం ఏర్పడితే మంచినీటి వసతి కూడా అందుబాటులోకి ఉండకుండా పోతుంది, అటు అలర్ట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ మిగతా ఇరిగేషన్, ముఖ్యంగా మనకు గోదావరి ఉంది, జంపన్న వాగు ఉంది, ఇరిగేషన్ వారితో కూడా మరి వారి యొక్క సాధక బాధకాలు తెలుసుకోవడం జరిగింది. తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఐటీడీఏ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, మరి ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్, అదేవిధంగా జీసీసీ, ఇట్లా అన్ని శాఖల డిపార్ట్మెంట్స్ తోటి ఒక రివ్యూ సమావేశం ఈరోజు డీటెయిల్గా చేసుకున్నాము. అలర్ట్గా ఉండాలి, అందరు అధికారులు పనిచేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. తొందరలోనే మరి జిల్లా జనరల్ బాడీ, ఐటీడీఏ జనరల్ బాడీ కూడా ఏర్పాటు చేసి ఈ సమావేశానికి అర్హులైనటువంటి అందరు ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు సమావేశంలో ఎక్కువ మంది మరి ఆయా శాఖల డిఈలు, ఈలు అంటే ఒక డిస్ట్రిక్ట్ జిల్లా స్థాయి అధికారులు కూర్చోవడం జరిగింది, మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఐటీడీ అంటే ఒక నిర్లక్ష్యం అనేటువంటి భావన నుంచి మరి నూతనంగా కూడా పిఓ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, మీరందరూ కొంతమంది పాత వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది కొత్త వాళ్ళు ఉండొచ్చు, కానీ పనితనంలో యాక్టివ్నెస్ లేకుంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేటువంటి చేసేటువంటి అధికారం సంపూర్ణంగా మన పిఓ గారికి ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా రాజీ పడేది లేదు పని విషయంలో. నిర్లక్ష్యము, నిర్లప్తత ఉంటే మాత్రం సహించేది లేదు. మనం అందరం కూడా దయచేసి ఇది ఒక బ్యాక్వర్డ్ ఏరియా, ట్రైబల్ ఏరియా, మన ఈ ఐటీడీ అంటేనే మరి ట్రైబల్ పీపుల్కు సేవ చేయడము, వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచడము, వాళ్ళు మిగతా సొసైటీతో సమానంగా మరి ఆర్థిక రంగంలో కానీ, విద్యాపరంగా కానీ, సామాజికంగా కానీ, హెల్త్ పరంగా కానీ ఆల్ వేస్లో కూడా అన్ని రూట్ల నుంచి మిగతా సొసైటీకి దగ్గరగా మరి జీవించాల్సినటువంటి ప్రమాణాలు పెంచాలంటే ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో కూడా అధికారులందరూ అలర్ట్గా ఉండాలి. ప్రతిసారి వరదల పేరు మీద, విషజ్వరాల పేరు మీద, లేకుంటే మరి రవాణా లేదనే పేరు మీద వాళ్ళని ఎక్కడ కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. వాటన్ని గత అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకొని అధికారులందరూ అలర్ట్గా పనిచేయండి. మీరు పని చేయకుంటే మాకొద్దు ఈ డ్యూటీ అని డైరెక్ట్గా మరి ట్రాన్స్ఫర్ చేయించుకోండి. సస్పెండ్ అయ్యే పని తెచ్చుకోకండి, ట్రాన్స్ఫర్ చేయించుకోండి. లేదా మీకు ఇచ్చిన రోజు ఏదైతే ఆప్షన్ ఉంటుందో ఆ రోజు మీ ఫ్యామిలీస్ కోసం, మీకోసం మీరు కేటాయించుకోండి హాలిడే రోజు. కానీ మేము లీవ్ పెట్టాము, మేము డ్యూటీలో ఉన్నట్టు ఉంటాం, కానీ మేము డ్యూటీలలో పనిచేయం. మేము డ్యూటీలో ఉన్నట్టు రాస్తాం, మాకు నచ్చిన కాడిపోయి పని చేస్తాం, నచ్చిన కాడిపోయి ఉంటాం, టైం గడుపుతాం, కానీ పబ్లిక్ అందుబాటులో ఉండం. ఇది ఖచ్చితంగా దీన్ని మేము మరి అట్లాంటి విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేసేది లేదు. అలర్ట్గా ఉండాలి 24 hours. ఐటీడీఏలు ట్రైబల్ వెల్ఫేర్ అంటేనే ఎక్కువ బర్డెన్ ఉంటుంది, ఎక్కువ పని ఉంటుంది, అవసరమైతే నడవాల్సి ఉంటుంది, పరిగెత్తాల్సి ఉంటుంది, వాగులు దాటాల్సి ఉంటుంది, గుట్టలు ఎక్కాల్సి ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.